నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ஆண்டாள் తిరువడిగళే శరణం. ఈరోజు మనం 24వ పాసురాన్ని పారాయణ చేసుకొని అర్థ విశేషాలు తెలుసుకుందాం. அன்றி உலகம் அளந்தாய் அடி போற்றி சென்றங்குதை நிலங்கை செத்தாய் திரள் போற்றி பொன்றச்சகட முதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலா விரிந்தாய் கடல் போற்றி குன்று குடை யாவெடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கயல் வேல் போற்றி என்றென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ఏలో రెంబావాయ్. నిన్న పాసురంలో స్వామివారిని ధర్మ అర్థ జ్ఞాన వైరాగ్యము అనేటటువంటి 4 కోళ్ళు ఉన్నటువంటి సింహాసనము, సత్యము అనే మెత్త వేసినటువంటి సింహాసనం మీద శక్తివంతుడై విశ్వాన్ని అంతటినీ శాసించే సర్వజ్ఞతతో స్వామివారిని వచ్చి కూర్చోమని చెప్పారు. చక్కగా నడిచిరా స్వామి, నువ్వు చతుర్గతిలో ఒక సింహంలాగా తేజస్సుతో, ఒక వృషభంలాగా గర్వంతో, ఒక గజంలాగా గాంభీర్యంతో, ఒక పులిలాగా చమత్కారంతో నడిచి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు అన్నారు. సరే, స్వామి వచ్చాడు. వచ్చి ఆ తల్లితో పాటు నీలాదేవితో పాటు తను కూడా పక్కన కూర్చొని సింహాసనం మీద చక్కగా వీరాసనంతో కూర్చున్నాడు. అంటే ఒక కాలు పైకి ఎత్తిపెట్టి ఒక కాలు కింద పెట్టి అలా కూర్చున్నాడు. చక్కగా కూర్చుంటే వీళ్ళకి పాదం కనిపిస్తోంది. ఆ పాదం అసలే ఎర్రగా ఉంది. మంగళ చిహ్నాలు ఉంటాయి స్వామివారి పాదంలో. మంగళ చిహ్నాలు శంఖము, చక్రము, ధ్వజము, ఛత్రము, కలశము, పద్మము, ఇలా అంకుశము, ఇలా అన్ని మంగళ చిహ్నాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ మంగళ చిహ్నాలు చూసి వీళ్ళ ఎర్రటి పాదాన్ని చూసి, అరే మేము ఇంత దూరం నడిచిరమ్మన్నాం కదా, దీనికి ఏమన్నా కందిపోయాయా అని స్వామివారిని అడగడం కూడా మర్చిపోయి వీళ్ళు స్వామికి మంగళం పాడుతున్నారు, మంగళాశాసనం చేస్తున్నారు. పోట్రి అంటే సంస్కృతంలో, తమిళంలో పోట్రి అంటే సంస్కృతంలో మంగళాశాసనము అని చెప్పి, నీకు శుభం కలుగుగాక అని మంగళం పాడుతున్నారు వీళ్ళు. అంటే ఋషులు, సిద్ధులు వీళ్ళంతానండి జ్ఞానులు. జ్ఞాన దశ ఉంటుంది. పరమాత్మే అన్నిటికీ మూలాధారము, పరమాత్మ మనల్ని రక్షించేవాడు అని. అయితే ఈ ఆళ్వార్లకి, గోపికలకి ఎలా ఉంటుందంటే పరమాత్మని అది మారుతూ ఉంటుంది, వాళ్ళ స్థితి మారుతుంది. పరమాత్మ ఒక శిశువులాగా కనిపిస్తాడు. కనిపించి పరమాత్మని మనమే రక్షించేవాళ్ళం, మనము రక్షించుకోవాలి అని చెప్పి వాళ్ళు అలా భావన చేస్తూ పరమాత్మకి మంగళాశాసనం పాడుతూ ఉంటారు. పరమాత్మకి సేవలు చేయాలి, భోజనం తినిపించాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి మన మీద ఆధారపడ్డ ఒక పసివాడిని ఎలా అయితే చూస్తామో అలా పరమాత్మని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. అంటే పరమాత్మకి ఏ కష్టము రాకూడదు, ఎటువంటి బాధ కలగకూడదు. ఇప్పుడు చూడండి, పాదాలు ఎర్రబడిపోయాయి ఆయనవి. ఎర్రబడిపోతే వీళ్ళు కంగారు పడిపోతున్నారు. అరే స్వామి పాదాలు ఎర్రబడిపోయాయి, మేము నడిచిరమ్మన్నాం కదా, సుకుమారమైన పాదాలు, అలసిపోయాడు స్వామి అసలే ఈ పాదాలతో నడిచి అని మంగళాశాసనం పాడుతున్నారు. ఈ పాసురంలో స్వామివారి మీద ఉండే అభిమానం, స్వామివారి మీద ఉండే ప్రేమ అంతా కూడా కురిపించి ఆండాళ్ళు తల్లి మంగళం పాడుతోంది. వీళ్ళ నాన్నగారు పెరియాళ్వారు గారు, విష్ణు చిత్తుల వారు. ఆయన పాండ్య సభలో పరతత్వ నిర్ణయం చేసి ఆయన్ని ఊరేగిస్తున్నారు. అంబారి మీద ఊరేగించి వస్తూ ఉంటే మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు, ఆయన పరివారంతో సహా ప్రత్యక్షమయ్యాడు. గరుడ వాహనం ఎక్కి లక్ష్మీదేవితో సహా శంఖచక్రాలతో అంతా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆయన ఏమన్నారు, అందరి కళ్ళకి పరమాత్మ కనిపిస్తే ఈయన ఏమనుకున్నారంటే విష్ణు చిత్తుల వారు, పరమాత్మ సౌందర్యం అందరి కళ్ళకి కనిపిస్తే పరమాత్మ కందిపోడు, దృష్టి తగలదు,
అందుకని ఆయన పల్లాండు పల్లాండు అని ఒక ప్రబంధమే రాసేశారు, ప్రబంధమే పాడారు. పల్లాండు అంటే అనేక సంవత్సరాలు నీకు దృష్టి దోషం తగలకుండుగాక అని. అలా ఆయన మంగళాశాసనం చేశారు. అలాగే ఈ రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ అన్ని చోట్ల స్వామికి మంగళాశాసనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆండాళ్ళు తల్లి వాళ్ళు కూడా తండ్రి భగవంతుడికి మంగళాశాసనం చేస్తున్నారు. స్వామి మొదటి ఈ పాసురంలో మొదట త్రివిక్రముడై భూమిని వామనావతారం ఎత్తి బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి ఆయన ఆ 3 అడుగుల నేల చాలు అని చెప్పి బలి చక్రవర్తి దగ్గర తీసుకొని ఇంద్రుడి కోసమని తీసుకొని అప్పుడు త్రివిక్రముడిలాగా పెరిగిపోయి ఈ భూమిని అంతా కూడా ఒక పాదంతో కొలిచాడు. ఎలా కొలిచాడు? ఒక పాదంతో. ఆయన ఎర్రటి పాదం, అసలే సుకుమారమైన పాదం కదా. ఆ పాదం భూమి ఎలా ఉంటుంది? చాలా పర్వతాలు ఒకవైపు, నదులు ఒకవైపు, లోయలు ఒకవైపు, సముద్రాలు ఒకవైపు, అలా భూమి అంతా ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఆ పాదంతో కొలిచి ఆ భూమి కొలిచేసరికి, ఆ ఎగుడు దిగుడుగా ఉంటే భూమి కొలిచేసరికి స్వామి నీ పాదం నొచ్చుకుందేమో, నీ పాదానికి శ్రమ కలిగిందేమో అని చెప్పి అప్పటి విషయాన్ని తలుచుకొని వీళ్ళు ఇప్పుడు మంగళం పాడుతున్నారు. అలాగే ఆయా కాలాల్లో జరిగినటువంటి వాటికి మంగళం పాడుతున్నారు. అలాగే రామావతారం సమయంలో అయోధ్య నుంచి లంక దాకా నడిచి వచ్చిన పాదం, అంత పాదం, అలా నడిచి అడవిలో వచ్చిన పాదం కదా, కాబట్టి అప్పుడు నీకు శ్రమ కలిగిందేమో స్వామి అని చెప్పి ఇప్పుడు పాడుతున్నారు మళ్ళీ. తర్వాత శ్రీకృష్ణుడు చిన్నతనం గుర్తొచ్చింది ఈ లోపల. శ్రీకృష్ణుడిది శకటాసురుడు అనే బండి రూపంలో ఉండే రాక్షసుడు, బండిని ఆవహించిన రాక్షసుడు వచ్చినప్పుడు స్వామి ఆ బండిని కాలితో తన్ని ఆ రాక్షసుడిని సంహరించాడు. ఆ పాదానికి మంగళముగాక, ఆ కీర్తికి, ఆ స్వామివారి కీర్తికి మంగళముగాక, నీ కీర్తికి మంగళముగాక అని వీళ్ళు పాడుతున్నారు. అలాగే దూడలంటే ఆయనకి ఇష్టం అని చెప్పి దేవకాసురుడు అనే రాక్షసుడు, అలాగే కపిత్తాసురుడు అనే రాక్షసుడు ఇద్దరు వస్తే వాళ్ళిద్దరిని ఒకేసారి సంహరించినటువంటి నీ త్రిభంగి పాదానికి మంగళముగాక అని పాడుతున్నారు. అలాగే ఇంద్రుడి కోసం అన్నీ చేశాడు. ఇంద్రుడి కోసం చేశాడు కదండి, వామనావతారంలో చేశాడు. అలాగే అమృతం కోసం మోహిని అవతారం ఎత్తి చేశాడు. ఇలా చేసినప్పుడు ఆ ఇంద్రుడే వచ్చి భయంకరమైన రాళ్ల వాన కురిపించినప్పుడు 7 రోజుల పాటు రాత్రి పగలు గోవర్ధనం ఎత్తి పట్టుకున్నాడు. అలా కాపాడావు కదా తండ్రి, ఆ నీ సహన గుణానికి మంగళం అని పాడుతున్నారు వీళ్ళు. అయ్యో ఇన్ని గుణాలు ఉన్నాయని అంటే, మా అబ్బాయికి ఇన్ని గుణాలు ఉన్నాయండి, ఇంత సద్గుణవంతుడండి, ఇంత గొప్పవాడండి అని మేము చెప్పుకున్నాం అనుకో, అప్పుడు అందరి దృష్టి తగిలి నీకేమన్నా అవుతుందేమో. అబ్బెబ్బే ఈ గుణాలన్నీ నీవి కావు, ఇవి నీ చేత పట్టిన సుదర్శన చక్రానివి, సుదర్శన చక్రం యొక్క గుణాలు ఇవి, కాబట్టి ఆ సుదర్శన చక్రానికి మంగళముగాక అని వీళ్ళంతా కూడా ప్రేమగా ప్రీతిగా వీళ్ళు కూర్చొని ఆయనకి మంగళం పాడుతున్నారు. మంగళం పాడుతూ ఉంటే ఆయన ఏమన్నారు, చిరునవ్వు చిందిస్తూ కూర్చున్నాడు స్వామి. వీళ్ళేమో ఇంత ప్రేమగా ప్రీతిగా చేస్తుంటే మీకేం కావాలా రా అని అడుగుతాడు ఆయన. అడిగితే మాకేమి వద్దు స్వామి, నీ సేవ చాలు, నీకు ఇలా మంగళం పాడుకుంటూ ఉంటే చాలు, మేమన్నీ మర్చిపోతాము అని చెప్పి ఆండాళ్ళ తల్లి ఈరోజు ఆ పరమాత్మకి మంగళం పాడేటటువంటి పాసురము మనకు కూడా తెలిపింది. మనం ఈ పాసురాన్ని పారాయణ చేసుకుంటే అన్ని శుభాలు మనకు కలుగుతాయి. కాబట్టి రేపు మనం 25వ పాసురం పారాయణ చేసుకొని అర్థ విశేషాలు తెలుసుకుందాము. ఈరోజు మంగళాశాసన పాసురం చాలా విశిష్టమైనటువంటి పాసురము. ఈ పాసురం చేయటం వల్ల ముందు ఎంతో శుభాలు జరుగుతాయి అందరికీ, భక్తులందరికీ అని ఉంది, ఫలశ్రుతి ఉంది. కాబట్టి రేపు మనం మళ్ళీ కలుసుకుందాము. తల్లితో పాటు మళ్ళీ మన వ్రతాన్ని పూర్తి చేసుకుందాం. 25వ రోజు. ఆండాళ్ తిరువడిగళే శరణం. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం.
దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.